నమస్తే. ఏపీ01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీర్ శ్రీనివాసులు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నేల రాలిన విద్యుత్ స్తంభం, చెట్టెక్కిన విద్యుత్ తీగలు. ఏమిటి వినడానికి వింతగా ఉందన్నారా? అది నిజమే. మరి ఇది ఎక్కడ అంటే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పరమేశ్వరయ్య పెట్రోల్ బంకుకి ఉత్తరం వైపున ఉన్నటువంటి ఓ జెండా కట్ట వద్ద గత 3 వారాల క్రితం ఇక్కడ ఒక విద్యుత్ స్తంభం నేలకూలింది. అయితే స్థానిక ప్రజలు 3 రోజులుగా విలవిలలాడిపోయి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో సంబంధిత సిబ్బంది వచ్చి నేలకూలినటువంటి స్తంభాన్ని మాత్రం తొలగించారు. ఆపై విద్యుత్ తీగల్ని మాత్రం ప్రక్కనే ఉన్నటువంటి వేప చెట్టు పైన ఉన్నటువంటి కొమ్మల్ని నరికివేసి అలా తాత్కాలికంగా వేప చెట్టు పైనే కట్టేసేశారు. అంటే మరి తొలగించినటువంటి విద్యుత్ స్తంభం స్థానములో విద్యుత్ స్తంభాన్ని క్రొత్తగా ఏర్పాటు చేయకుండా తాత్కాలికంగా వేప చెట్టు పైనే ఉన్నటువంటి విద్యుత్ తీగల్ని చెట్టుకు పైన కట్టేశారు. ఇవి స్థానికంగా వస్తున్నటువంటి వర్షాలకు మళ్ళీ మెరుపులు మెరిసినట్టు అగ్గి వస్తోందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాకుండా వర్షాల తాకిడికి వేప చెట్టుల్లోనికి విద్యుత్ తీగలు ప్రసరిస్తే విద్యుత్తు షాకు ప్రజలు గురయ్యేటువంటి అవకాశం ఉందని, అంతేకాకుండా లూజుగా విద్యుత్ తీగలు కట్టడం వల్ల గాలి వర్షానికి విద్యుత్ తీగలు తెగబడితే నేలపైన స్థానిక ప్రజానీకం వాటిని తాగితే ప్రాణాపాయం ఉండదా? మరి సంబంధిత అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు త్వరితగతిన వెడల్పుగా ఉన్నటువంటి రోడ్డులో ఒకవైపున రోడ్డుకు వారకు వెంటనే గుంత తవ్వేసి నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ తీగల్ని సరిచేసి వేప చెట్టుకు కట్టినటువంటి విద్యుత్ తీగల్ని మరి విద్యుత్ స్తంభానికి కనెక్షన్ ఇవ్వాలని